హెపటైటిస్ బి వైరస్ అని మనం మాట్లాడుకుంటే ఇది ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావచ్చు. అండ్ ఇంకొకటి చూసుకుంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్ల రావచ్చు. అంటే ఒక ఒక అంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్ల అంటే నాట్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్, మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్, మేల్ టు ఫీమేల్ అండ్ మేల్ టు ట్రాన్స్ అండ్ ట్రాన్స్ టు ఫీమేల్ అండ్ లెస్బియన్స్. సో టైప్ ఆఫ్ పీపుల్స్, గేస్. సో ఎవరైనా కూడా అంటే ఒక ఇద్దరు మనుషులు వీళ్ళ ఇంటర్‌కోర్సెస్ గనుక చేసినట్లయితే సో దానివల్ల ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అయితే హెపటైటిస్ బిని మనం చూసుకుంటే ఇది మనకి కొన్ని రోజుల తర్వాత మనకి స్కిన్, నెయిల్స్, కళ్ళు అంటే ఐస్ ఇవన్నీ కూడా మనకి యెల్లోయిష్‌గా అయిపోతాయి జబ్బు ముదిరే కొద్దీ. స్టార్టింగ్‌లో ఇది మనకు ఉన్నట్లు కూడా తెలీదు. దీన్ని వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లింగ్ డిసీజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి వైరస్ ఎక్కువగా పెరిగిపోతూ మనకి బాడీలో ఎక్కువ సింప్టమ్స్ ఉండడం, పెయిన్స్ ఉండడం, ఆకలి వేయలేకపోవడం, కళ్ళు ఇవన్నీ పచ్చగా వచ్చేయడం అండ్ దాంతోపాటు యూరిన్ యెల్లోగా రావడము, కొంచెం పొత్తి కడుపు నొప్పి అనిపించడము, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా అంటే వెంటనే ఎప్పుడు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఇటువంటివి ఉన్నప్పుడు మనకి సో మనం టెస్టులు చేయించుకోవడం మంచిది.